హాయ్ ఫ్రెండ్స్, ఎలక్ట్ మోషన్ యాప్లో ఇలాంటి బర్త్డే వీడియోని చాలా ఈజీగా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఫస్ట్ ఎలక్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి ఫోన్లో. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో మీకు 2 ప్రాజెక్ట్స్ ఇస్తాను. సో ఒకటి బీట్ మార్క్ ప్రీసెట్, ఇంకొకటి షేక్ ఎఫెక్ట్ అయితే ఇస్తాను. సో రెండింటిని మీ ఎలక్ట్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బీట్ మార్క్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ బర్త్డే హ్యాపీ బర్త్డే అనే ఒక లిరిక్స్ ఉంటుంది. సో లిరిక్స్లో ఏమైనా ఫాంట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే సో గ్రూప్ ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. ఎడిట్ గ్రూప్ మీద ట్యాప్ చేసుకోవాలి. సో ఇక్కడ లేయర్ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. ఎడిట్ టెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసుకోండి. పైన ఫాంట్ ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. లేదు మీకు ఈ ఫాంట్ కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఎలక్ట్ మోషన్లో. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇక్కడ తీసుకుంటే బర్త్డే డేట్ అండ్ మంత్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో గ్రూప్ ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే మళ్ళీ ఎడిట్ గ్రూప్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ లేయర్ ఉంది కదా, సో లేయర్ అయితే ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసుకోండి. మీ యొక్క బర్త్డే మంత్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి క్యాపిటల్ లెటర్లో. సో ఈ ఫాంట్ యూజ్ చేస్తేనే క్యాపిటల్ లెటర్లో అయితే ఏ లిరిక్స్ అయినా సరే, ఈ ఫాంట్ యూజ్ చేసేటప్పుడు ఏ లిరిక్స్ అయినా సరే క్యాపిటల్ లెటర్లోనే ఇవ్వాలి. సో ఒకవేళ స్మాల్ లెటర్లో ఇస్తే ఆ లిరిక్స్ అయితే కనపడదు. సో ఈ ఫాంట్ యూజ్ చేస్తున్న వాళ్ళందరూ క్యాపిటల్ లెటర్స్ని మాత్రమే యూజ్ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత బర్త్డే మంత్ అండ్ పైన ఉన్న ఒక నెంబర్ ఉంటుంది. సో పైన ఇంకొక లేయర్ ఉంది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. ఎడిట్ టెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి. మీ యొక్క బర్త్డే డేట్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో నేను 7 అని పెడుతున్నాను. సో ఎంటర్ చేసిన తర్వాతకి మళ్ళీ రైట్ టిక్ పైన అయితే క్లిక్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసుకోవాలి. అండ్ ఇక్కడ గ్రూప్ అయితే చిన్నగా అయింది కదా, సో ఈ గ్రూప్ని ఈ విధంగా క్లిక్ చేసుకొని సో ఈ గ్రూప్ని ఈ విధంగా అయితే ఎక్స్టెండ్ చేసుకోవాలి మళ్ళీ. సో ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి అండ్ నేను కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. సో నా టెలిగ్రామ్లో మీకు 2 వీడియోస్ అయితే ప్రొవైడ్ చేస్తాను, 2 టాబ్లెట్ వీడియోస్. సో రెండింటిని డౌన్లోడ్ చేసుకునే విధంగా అయితే యాడ్ చేసుకోవాలి ఫస్ట్ వీడియోని. సో యాడ్ చేసుకున్న తర్వాత ఈ వీడియోని అయితే క్లిక్ చేసుకోండి. అండ్ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీని ట్యాప్ చేసుకోవాలి. అండ్ కింద తీసుకుంటే మనకి లైటింగ్ ఉంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేసుకోండి, స్క్రీన్ పెట్టుకోండి. అండ్ ఇక్కడ తీసుకుంటే మనకి ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది లిరిక్స్. అండ్ ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోండి. సో బ్యాక్ వచ్చిన తర్వాతకి ఈ టాబ్లెట్ వీడియో ఎండింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసుకోండి ఒకసారి. అండ్ ఇక్కడ ఈ టాంప్లెట్ వీడియో ఎండింగ్ పాయింట్ దగ్గర వచ్చేసుకోండి. సో ఈ గ్రూప్ ఎంత వరకు ఉందో అంతవరకు ఈ విధంగా అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ టాంప్లెట్ వీడియోని క్లిక్ చేసుకున్న తర్వాత గ్రూప్ని అయితే ఈ టాంప్లెట్ వీడియో ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ డిలీట్ అయితే చేసుకోవాలి మిగతా పార్ట్ని. సో డిలీట్ చేసుకున్న తర్వాతకి అండ్ నేను ఇంకొక వీడియో అయితే ఇస్తాను, పర్సెంటేజ్ టాబ్లెట్ వీడియో ఉంది కదా, సో దాని అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇచ్చిన పర్సెంటేజ్ టాబ్లెట్ వీడియోని కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. సో అక్కడి నుంచి కూడా ఈ టాబ్లెట్ పర్సెంటేజ్ వీడియోని కూడా డౌన్లోడ్ చేసుకునే విధంగా అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ గ్రూప్ దగ్గర వచ్చేసి ఈ విధంగా అయితే ఎక్స్టెండ్ చేసుకోండి టాబ్లెట్ వీడియోని. సో పర్సెంటేజ్ టాబ్లెట్ వీడియో ఉంది కదా, సో దాని అయితే ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి అండ్ మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇంకొక గ్రూప్ ఉంటుంది లాస్ట్లో. ఇక్కడైతే ఎవరి బర్త్డే అయితే ఉందో వాళ్ళ యొక్క నేమ్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఎంఎస్ తలా ధోని అని నేమ్ అయితే యాడ్ చేశాను. సో ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను మళ్ళీ. సో ఇక్కడ చూసుకుంటే గ్రూప్ 2 ఉంది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. ఎడిట్ గ్రూప్ మీద అయితే ట్యాప్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక్కొక్క లెటర్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ కింద నుంచి పై వరకు ఒక్కొక్క లెటర్ అయితే ఉంటుంది. సో మీ నేమ్లో ఫస్ట్ లెటర్ ఏమొస్తుందో, సెకండ్ లెటర్ ఏమొస్తుందో అది ఒక్కొక్క లేయర్కి క్లిక్ చేసుకోవాలి ఈ విధంగా. సో ఒక్కొక్క లేయర్ని క్లిక్ చేసుకున్న తర్వాతకి మీ మీ నేమ్లో ఫస్ట్ లెటర్ ఏమొస్తుందో అది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో మళ్ళీ రెడ్ టిక్ మీద అయితే క్లిక్ చేసుకోండి. మళ్ళీ సెకండ్, థర్డ్, ఫోర్త్ లిరిక్స్ ఏమొస్తుందో అదైతే ఎంటర్ చేసుకోవాలి. ఒక్కొక్క లేయర్కి ఒక్కొక్క లెటర్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇక్కడ లాస్ట్లో పైన తీసుకుంటే మనకి ఒకటే లేయర్ ఉంటుంది సో చిన్నగా. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. సో మీ నేమ్ ఇక్కడ మీ యొక్క నేమ్ కానీ లేకపోతే మీ యొక్క ఉంటుంది కదా, మీ యొక్క నేమ్ కానీ లేకపోతే మీ యొక్క స్టైల్ నేమ్ కూడా ఇక్కడ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు నచ్చిన విధంగా అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. సో ఎంఎస్ తలా ధోని అని పెట్టాను కదా, సో మీ యొక్క ఇంటి పేరు పైన వచ్చేసి కింద అయితే మీ యొక్క నేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత రైట్ టిక్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో రైట్ టిక్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇది కూడా ఎడిటింగ్ అయిపోయింది కదా. సో థర్డ్ ఇంకొక గ్రూప్ సెకండ్ గ్రూప్ కూడా ఎడిటింగ్ అయిపోయింది కదా. అండ్ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఇక్కడ షేక్ ఎఫెక్ట్ని పేస్ట్ చేసుకుని వాటికి అయితే ఫొటోస్ని అయితే రిప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేసుకోండి. అండ్ ఇప్పుడు నేను ఇచ్చిన షేక్ ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో షేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ 2 షేక్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో వాటిని అయితే ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసుకొని సో కాపీ 2 లేయర్స్ని అయితే క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోండి. సో బ్యాక్ వచ్చిన తర్వాతకి సో మళ్ళీ బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఈ గ్రూప్ ఎండింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసుకోండి. సో సెకండ్ గ్రూప్ ఎండింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసుకున్న తర్వాతకి
అండ్ బీట్ మార్క్ దగ్గర కాపీ చేసుకున్న 2 షేక్ ఎఫెక్ట్స్ని అయితే ఇక్కడ పేస్ట్ అయితే చేసుకోవాలి. సో వీటికైతే మనం ఫొటోస్ రీప్లేస్ చేసుకోవాలి. సో మళ్ళీ కాపీ చేసుకున్న 2 లేయర్స్ ఉన్నాయి కదా, సో వాటిని కూడా ఇక్కడ పేస్ట్ చేసుకోండి. సో మళ్ళీ ఇక్కడ కూడా పేస్ట్ అయితే చేసుకోవాలి. సో కాపీ చేసుకున్న 2 లేయర్స్ని ఈ విధంగా అయితే పేస్ట్ అయితే చేసుకోండి. సో మళ్ళీ 2 లేయర్స్ని పేస్ట్ చేసుకోవాలి. సో వీటికైతే ఇలా ఎండింగ్ వరకు అయితే సో కాపీ చేసుకున్న 2 లేయర్స్ని అయితే పేస్ట్ అయితే చేసుకుంటూ పోండి ఎండింగ్ వరకు. అండ్ ఇదే లేయర్ని క్లిక్ చేసుకోండి, కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోవాలి, మీడియా ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. సో మీరు ఎవరి ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ యొక్క ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. సో ఎవరి బర్త్డే అయితే ఉందో వాళ్ళ యొక్క ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. సో చూసుకుంటే మనకి చాలా సింపుల్గా అయితే మనకి ఫోటో అనేది రీప్లేస్ అయ్యింది. సో ఇంకొక లేయర్ని అయితే క్లిక్ చేసుకోండి, కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోవాలి, మీడియా ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి అండ్ ఇంకొక ఫోటోని అయితే యాడ్ చేసుకోవాలి. సో మీకు నచ్చిన విధంగా మీరు ఎవరి ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళది ఒక ఫోటోని అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ మిగతా లేయర్స్లో కూడా ఇదే విధంగా అయితే ఫోటోస్ని అయితే ఎండింగ్ వరకు అయితే రీప్లేస్ చేసుకుంటూ పోవాలి షేక్ ఎఫెక్ట్స్లో. సో ఈ విధంగా ఎడిటింగ్ చేసుకున్న తర్వాత ఫుల్గా సో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అవుతుంది కదా. సో ఇప్పుడైతే స్టార్టింగ్ అయితే వచ్చేసుకోండి, పైన సెట్టింగ్ ఆప్షన్ పక్కన యారో మార్క్ ఉంటుంది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి అండ్ కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద అయితే ట్యాప్ చేసుకోండి, వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ట్రై చేయండి.